జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో జనం భారీగా తరలి వచ్చి ఓట్లేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 11% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కిశ్త్వార్ జిల్లాలో 14.83% రికార్డైంది. అనంతనాగ్ జిల్లాలో 10.26%, దోడాలో 12%, కుల్గాంలో 10%, పుల్వామాలో అత్యల్పంగా 9%, రాంబన్లో 11%, సోపియాన్ జిల్లాలో 11% పోలింగ్ రిజిస్టర్ అయింది. ఫస్ట్ విడతలో భాగంగా 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ డివిజన్లో 8, కశ్మీర్ వ్యాలీలో 16 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జమ్మూ కశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిగా 2014లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా రద్దు చేసిన తర్వాత ఇవే తొలి ఎన్నికలు. తొలి దశలో ఈ వేర్పాటువాదం ఎక్కువగా ఉన్న పుల్వామా, అనంతనాగ్, సోఫియా, కుల్గాం జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లలో 23,27,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎల్ఓసి దగ్గరగా ఉన్న పోలింగ్ బూత్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎన్నికల నిర్వహణ కోసం అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను వినియోగిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇవాళ 24 సెగ్మెంట్లకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. మరో 2 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాక అక్టోబర్ 8న ఫలితాలు విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలపై ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటేయాలన్నారు. భారీ సంఖ్యలో ఓటేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు దానిని ఉపయోగించుకోవాలన్నారు ప్రధాని మోదీ. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్లో ఫస్ట్ ఫేజ్లో 24 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో జనం భారీగా తరలి వచ్చి ఓటేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 11% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కిశ్త్వార్ జిల్లాలో 14.83% రికార్డైంది. అనంతనాగ్ జిల్లాలో 10.26%, దోడాలో 12%, కుల్గాంలో 10%, పుల్వామాలో అత్యల్పంగా 9%, రాంబన్లో 11%, సోపియాన్ జిల్లాలో 11% పోలింగ్ రిజిస్టర్ అయింది. ఫస్ట్ విడతలో భాగంగా 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ డివిజన్లో 8, కశ్మీర్ వ్యాలీలో 16 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జమ్మూ కశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిగా 2014లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా రద్దు చేసిన తర్వాత ఇవే తొలి ఎన్నికలు. తొలి దశలో వేర్పాటువాదం ఎక్కువగా ఉన్న పుల్వామా, అనంతనాగ్, సోఫియా, కుల్గాం జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లలో 23,27,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎల్ఓసి దగ్గరగా ఉన్న పోలింగ్ బూత్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎన్నికల నిర్వహణ కోసం అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను వినియోగిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా ఇవాళ 24 సెగ్మెంట్లకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. మరో 2 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాక అక్టోబర్ 8న ఫలితాలు విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలపై ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటేయాలన్నారు. భారీ సంఖ్యలో ఓటేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు దానిని ఉపయోగించుకోవాలన్నారు ప్రధాని మోదీ. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్లో ఫస్ట్ ఫేజ్లో 24 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్లో బీజేపీ ఓడిపోతుందన్నారు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్. దేశంలోని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇక కశ్మీర్లో పర్యటించిన మోదీ 3 కుటుంబాలపై ఆరోపణలు చేయడంతో బీజేపీ ఓటమి ఖాయమైందన్నారు. ఇక రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి చేసిన కమెంట్లపై ప్రధాని మోదీ, అమిత్ షాలు స్పందించకపోవడం దారుణమన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు అశోక్ గెహ్లాట్. प्रधानमंत्री जी कैंपेन करने गए थे और 3 परिवारों को दूर दे रहे हैं, जबकि इतिहास बनाने वाले ये लोग हैं वहाँ पर आजादी के बाद में। प्रधानमंत्री खुद ही बुखला के बोल रहे हैं, लगता है कि पहले ही वो अपने हार स्वीकार कर चुकी है। मेरा मानना है कि अच्छे परिणाम आएंगे और बीजेपी को शिकस्त मिलेगी। ये तो बकवास है, ऐसी बातें बोलना ही मैं समझता हूँ बड़ा पाप है। फारूक साहब का परिवार का क्या इतिहास आप सब जानते हैं। राहुल गांधी जी के परिवार तो पूरे त्याग बलिदान की प्रतिमूर्ति है। उनके बारे में ये सोचना ही पाप है। पर राजनीति में जो कुछ बोला जा रहा है आजकल बीजेपी द्वारा, वो बहुत अनफॉर्चुनेट है, दुर्भाग्य है। नेता प्रतिपक्ष है वो, उनको मारने की धमकी दी जाती है, आतंकवादी कहा जाता है। तो बीजेपी के नेता, चाहे प्रधानमंत्री हो, चाहे गृह मंत्री हो, चाहे जो नड्डा साहब हो,
ये सब चुप बैठे हुए हैं। तो खड़गे साहब ने पत्र लिखा, वो सोच समझ के। జమ్మూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, పోలింగ్ ఎలా జరుగుతోంది, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. 6 గంటల వరకు ఎవరైతే లైన్లలో ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం అనేది కల్పిస్తారు. ఇక పోలింగ్ పర్సంటేజ్ ప్రస్తుతం 9 గంటల వరకు టెండెంటివ్గా మనకున్నటువంటి సమాచారం మేరకు 11.11% నమోదైనట్టుగా సమాచారం అంతా ఉంది. హైయెస్ట్ ఇప్పటి వరకు కిస్తేశ్వర్ జిల్లాలో మొత్తంగా 14.83% నమోదైంది. మొత్తం 7 జిల్లాలకు సంబంధించిన 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ నడుస్తూ ఉంది. జమ్మూ డివిజన్కి సంబంధించి ఒక 8 స్థానాలు, వ్యాలీకి సంబంధించి ఒక 16 స్థానాలకు సంబంధించిన పోలింగ్ నడుస్తూ ఉంది. మొత్తంగా 219 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిష్కరించుకున్నారు. సుమారు 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా సుమారు 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. కొన్ని ఎల్ఓసికి దగ్గరగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గర కొంత గట్టిగా భద్రతా ఏర్పాట్లను అయితే చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఎక్కువగా ఉగ్రవాద ఇటీవల కాలంలో ఎక్కడైతే ఉగ్రవాద దాడులు ప్రేరేపిత దాడులు జరిగాయో పుల్వామా కావచ్చు, అనంతనాగ్ వంటి జిల్లాల్లో కూడా ఈసారి పోలింగ్ జరుగుతుండడంతో అందరి కళ్ళు కూడా జిల్లాలో ఎలా పోలింగ్ జరుగుతుందనే దానిపైనే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే భారీగా ఓటర్లు ఇప్పటికే వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకుంటున్నారు. కొంత మందకోడిగా సాగుతున్నప్పటికీ పోలింగ్ పర్సంటేజ్ అయితే గతంతో పోలిస్తే ఇది కొంత ఎంకరేజింగ్గానే ఉందనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోంది. ఇంకా మైగ్రెంట్స్ ఎవరైతే వలస వచ్చారో వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. ఇటు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, అలాగే ఢిల్లీలో కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలు, ఒక 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి అవకాశాన్ని కూడా కలిగిస్తూ ఉన్నారు. ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం జరిపాయి 3 ప్రధాన పార్టీలకు సంబంధించి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కూడా పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, పీడీపీ కూడా అక్కడ ఒంటరిగా పోటీ చేస్తుంది. వీటికి సంబంధించిన కీలక నాయకులు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఇతర సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఇటు జమ్మూ కాశ్మీర్లో విస్తృతంగా పర్యటన చేశారు, విస్తృతంగా ప్రచారం చేశారు. మేనిఫెస్టోలు కూడా 3 ప్రధానమైనటువంటి పార్టీలు వారి మేనిఫెస్టోలను ప్రజల ముందు ఉంచాయి. ఈరోజు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇటు ప్రధాని మొదలు దేశంలో మల్లికార్జున ఖర్గే కీలక నేతలందరూ కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. యంగ్ ఓటర్స్ ముఖ్యంగా ఎవరైతే మొదటిసారి ఓటు హక్కు వచ్చిందో వారందరూ కూడా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా అభ్యర్థనలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కీలకమైనటువంటి అంశాలు ముఖ్యంగా మేనిఫెస్టో వరకు చూసుకున్నట్లయితే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి దీనిపైన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ఫలితాలు ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇవ్వబోతున్నారు అనే దానిపైన సర్వత్రా ఆసక్తి అయితే ఉంది. ఎందుకంటే స్టేట్హుడ్ కోల్పోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాయి. వాటికి ఏ మేరకు ప్రభావితం అయ్యారనేది కూడా తెలియటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపైన చాలా సీరియస్గానైతే అందరు చూస్తున్నారు. ఇక ఈ 24 స్థానాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 2014లో మేజర్ స్థానాలు పీడీపీ కైవసం చేసుకుంది. సుమారు 16 స్థానాలు అవే పీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలిచారు. ఇక మిగతా స్థానాల్లో సెకండ్ ప్లేస్లో బీజేపీ, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి స్థానాలు గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. పీడీపీ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తుంది కాబట్టి పీడీపీకి అది ప్లస్ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో గతంలో పోటీ చేసినటువంటి సందర్భాల్లో వారికి ఏ విధంగా ఉండదు అనే దానిపైన కూడా ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తోంది. ఇక కీలకమైనటువంటి స్థానాల్లో బిజ్బెహార్ మాత్రం ఒక్కటి ఉంది. అది
పీడీపీకి కంచుకోట, ఇక్కడ నుంచి మెహబూబా ముఫ్తీ కుమార్తె అక్కడ నుంచి పోటీలో ఉన్నారు. ఇల్తిజా ముఫ్తీ అక్కడ నుంచి పోటీలో ఉండడంతో ఆ నియోజకవర్గం పైన అయితే ప్రస్తుతం అందరి కళ్ళు ఉన్నాయి. దానికి సంబంధించి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి అయితే ఉంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి భద్రతకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఓటర్లు భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు అనేది కూడా కల్పించినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా వాటికి సంబంధించి చూస్తున్నారు. వాటిని వారికి అవసరమైనటువంటి సూచనలు కావచ్చు, మిగతా సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఏదైనా తలెత్తితే వాటిని కూడా సార్ట్అవుట్ చేసేందుకు అవసరమైనటువంటి టీమ్స్ని అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. శ్రవంతి, ओवरऑल सभी जगहों पे बड़े अच्छे स्मूथली इलेक्शंस हो रहे हैं, वोटिंग हो रही है. हमारे 372 पोलिंग स्टेशंस हैं 3 एसीज में, कुलगाम, देवसर और डीएचपुरा में. सभी जगहों पे सुबह 5:30 से जो हमारे मॉक पोल की प्रोसेस होती है वो शुरू हुई. 7 बजे तक 100% पोलिंग स्टेशंस पे मॉक पोल वाज कंप्लीट. उसके बाद जो हमारा टाइम स्पेसिफाइड है 7 AM से सभी जगहों पे पोलिंग शुरू हो गई. और व्हाट वी हैव बीन सीइंग इज सुबह से ही, इनफैक्ट 6:30 से ही काफ़ी जगहों पे लंबी लाइनें लगी हुई हैं इस समय अक्रॉस द डिस्ट्रिक्ट, चाहे डीएचपुरा हो, कुलगाम हो, देवसर हो. सभी जगहों पे बहुत सारे लोग लाइनों में भी हैं और कंटिन्यूसली स्मूथली इलेक्शंस आर गोइंग ऑन. 100% हमारी जो पोलिंग स्टेशंस हैं उनमें वेबकास्टिंग हमने रखी हुई है. देयर आर कैमराज इनसाइड द पोलिंग स्टेशन एज वेल एज आउटसाइड क्यूज़ को मॉनिटर करने के लिए. और पूरे डिस्ट्रिक्ट लेवल कंट्रोल रूम से हम लोग यहाँ से हर किसी पोलिंग स्टेशन को मॉनिटर भी करते हैं, कहीं कोई दिक्कत तो नहीं है, कहीं क्यू में कोई समस्या तो नहीं है. दैट ऑल इज़ बीइंग टेकन केयर ऑफ. इसी के साथ हमारे पूरे फील्ड में सेक्टर मैजिस्ट्रेट्स, जोनल मैजिस्ट्रेट, जोनल ऑफिसर, CAPF, everything is deployed properly. We're expecting a very good and very huge voter turnout. और अभी जो है मुझे लगता है पहले फर्स्ट रिपोर्टिंग जो ऑनलाइन भी अवेलेबल होगी, दैट विल बी ऑफ 9 AM. उसके बाद हर 2 घंटे जो हमारी परसेंटेजेस होती हैं, पोलिंग परसेंटेजेस, दे आर रिफ्लेक्टेड ऑन दी ECI's पोर्टल ऑल्सो. और जो वोटर टर्नआउट ऐप है उसमें भी वो अवेलेबल रहते हैं. तो सभी ऑल अरेंजमेंट्स आर इन प्लेस. इससे पहले भी जो हमारा पूरा कैंपेन पीरियड यहाँ पे था, इसमें बड़ा पूरे डिस्ट्रिक्ट में बहुत ही एंथुसियाज्म देखा गया है. लगभग 600 के आसपास हमने डिस्ट्रिक्ट में परमिशंस इशू किए हैं इलेक्शन रैलीज़ और प्रोसेशंस के लिए, विच इज़ वेरी हाई. इसी तरीके से आज एक बहुत ही अहम और इम्पॉर्टेंट चीज़ ये भी हुई है कि जितने भी जो हमारी पोलिंग जो मॉक पोल होता है या जो हमारी पोलिंग स्टेशंस होते हैं, लगभग इस समय 1300 से ज़्यादा पोलिंग एजेंट्स डिस्ट्रिक्ट में अलग अलग पोलिंग स्टेशंस में डिफरेंट कैंडिडेट्स के, डिफरेंट पॉलिटिकल पार्टीज़ के जो हैं दे आर प्रेजेंट देयर. सो हम शाम को हमारी जो EVMs हैं, आफ्टर दे आर कलेक्टेड एट द रिसीट सेंटर्स इन द रेस्पेक्टिव एसीज, दे विल बी फाइनली हमारे स्ट्रॉन्ग रूम्स डिग्री कॉलेज कुलगाम में काउंटिंग स्ट्रॉन्ग रूम हॉल्स भी और स्ट्रॉन्ग रूम्स भी वहाँ बनाए गए हैं. दे विल बी स्टोर्ड देयर. और इस पूरे प्रोसेस में हमारे सभी कैंडिडेट्स, उनके रिप्रेजेंटेटिव्स या जो पॉलिटिकल पार्टीज़ रहते हैं कंसर्न, दे आर पार्ट ऑफ दिस entire process.